సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేక్ టిటికాకా ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ సౌత్ అమెరికా. ఆండీస్ పర్వతాల దగ్గర ఉంది. బొలీవియా, పెరు మధ్య ఉంటుంది అనమాట. ఈ లేక్ కి అంటే బొలీవియా టు ద ఈస్ట్ అండ్ పెరు టు ద వెస్ట్ అనమాట. ఈ లేక్ కి ఈస్ట్ వైపున బొలీవియా, వెస్ట్ వైపున పెరు ఉన్నాయి. ఈ లేక్ డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ లేక్ లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వాటర్ 1986 లో ఉంది, లోయెస్ట్ 1996 లో ఉంది. దాదాపు ఇప్పుడు 1996లో ఎంత లోయెస్ట్ ఉందో అంత లోయెస్ట్ లెవెల్ ఆఫ్ వాటర్కి వెళ్ళిపోతుంది. ఇంత దారుణంగా ఈ లేక్ ఎండిపోతుంది అనమాట, ఇంకిపోతుంది. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో ఈ మధ్యకాలంలో చూస్తే సౌత్ అమెరికాలో పూపో అనే లేక్ ఇంత దారుణంగా డ్రై అయిపోయిందంట. ఇప్పుడు ఈ లేక్ టిటికాకా లేక్ చాలా ఇంపార్టెంట్. అక్కడ దానికి ప్రధానమైన కారణం హైయెస్ట్ నావిగబుల్ లేక్ ఇన్ ద వరల్డ్. చాలా ఎత్తైన, దాదాపు సముద్ర మట్టం నుంచి చూస్తే కనుక 3800 మీటర్స్ హైట్లో హైయెస్ట్ నావిగబుల్ లేక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అక్కడ టూరిజం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ కూడా. ఇది ఎండార్హీక్ లేక్. ఎండార్హీక్ లేక్ అంటే దీనికి సీ అవుట్లెట్ లేదు. ఆ లేక్లో మిగతా రివర్స్ వచ్చి 5 రివర్స్ స్ట్రీమ్స్ నుంచి వాటర్ వచ్చి కలుస్తాయి, కానీ ఈ లేక్లోంచి పెద్దగా సీ అవుట్లెట్ లేదనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ లేక్ గురించి. ఈ టిటికా లేక్ సంబంధించి మనం చూస్తే కనుక ఇది బొలీవియా, పెరు మధ్య ఉండటమే కాకుండా హైయెస్ట్ నావిగబుల్ లేక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే హైయెస్ట్ నావిగబుల్ లేక్. మనకి ఎండార్హీక్ చాలా ఉన్నాయి. కాస్పియన్ సీ ఈజ్ ఎండార్హీక్ అనొచ్చు, ఆర్ఎల్సీ ఈజ్ ఎండార్హీక్ అనొచ్చు. కానీ లేక్ టిటికాకా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ అండ్ ఆల్సో హైయెస్ట్, ఒకటేమో సౌత్ అమెరికాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ అండ్ హైయెస్ట్ నావిగబుల్ లేక్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇక్కడ మనం చూస్తే 5 రివర్స్ స్ట్రీమ్స్, రామిస్, కోటా, ఇలావే, హునాకెన్, సూచెస్, ఈ 5 నదుల స్ట్రీమ్స్కి వెళ్ళి లేక్ టిటికాకాలో కలుస్తాయి. ఈ టిటికాకా లేక్ 2 మేజర్ పార్ట్స్గా డివైడ్ అయ్యింది. దీన్ని కలిపే ఒక స్ట్రేట్ ఆఫ్ తికియానా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఈ లేక్లో 41 దీవులు ఉన్నాయి, 41 ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఐలాండ్స్ కూడా డెన్స్లీ పాపులేషన్ కొన్ని అయితే. సో వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఈ లేక్ ఎఫెక్ట్ అవటం వల్ల అక్కడ ఇండిజినస్ కమ్యూనిటీ ఒకటి ఉంది, ఐమేరా అని. ఐమేరా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కోల్పోతున్నారు, వాళ్ళ యొక్క ఆవాసాలు కోల్పోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. ఈ ఐమేరా కమ్యూనిటీ వాళ్ళు ఈ ప్రాంతంలో సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ చేస్తుంటారు అండ్ లైవ్ స్టాక్, పశు సంపద చేస్తుంటారు, పశువుల్ని పెంచుతుంటారు. దాంతోపాటు చిన్న చిన్న వ్యవసాయ పనులు చేస్తుంటారు అనమాట వాళ్ళ సబ్సిస్టెన్స్ కోసం. ఇవన్నీ కూడా అక్కడ నష్టపోయే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడ టూరిజం బిజినెసెస్ కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. ఈ లేక్ ఎందుకు ఇంతగా డ్రై అయిపోతుంది, ఎందుకు ఎండిపోతుంది లేక్ టిటికాకా అంటే మొదటగా లానినా, ఎల్నినో ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ వల్ల, క్లైమేట్ చేంజెస్ వల్ల లేక్లో వాటర్ బాగా డ్రై అయిపోతున్నాయి. రెండో అతిపెద్ద కారణం, ఈ లేక్ చాలా ఎత్తైన లేక్, హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉంది. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల డైరెక్ట్గా ఆ సూర్యరశ్మి వచ్చి పట్టడం వల్ల కూడా లేక్ డ్రై అయిపోతుంది అనమాట. దాంతోపాటు ఆంథ్రోపోజెనిక్ స్ట్రెస్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆ ప్రాంతాల్లో అక్కడ ఎక్కువైపోయారనమాట. దాంతోపాటు అక్కడ ఉన్న సిటీస్ ఇవన్నీ ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వల్ల కూడా. ముఖ్యంగా ఈ లేక్ దగ్గర ఎలాల్టో అనే సిటీ ఉంది. దాదాపు అక్కడ 1 మిలియన్ జనాభా ఉన్నారు, 10 లక్షల మంది. ఆ పొల్యూషన్ వల్ల కూడా ఈ లేక్ ఇంకిపోతుంది. సో ఈ ప్రధానమైన కారణాల వల్ల సోలార్ రేడియేషన్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఆంథ్రోపోజెనిక్ పొల్యూషన్ కానీ, ఆంథ్రోపోజెనిక్ స్ట్రెస్ కానీ, వీటన్నిటి వల్ల ఈ లేక్ అనేది ఇంకిపోతుంది, అంటే డ్రై అయిపోతుంది అనమాట. మనం గమనిస్తే ప్రపంచంలో చాలా లేక్స్ ఇలా డ్రై అయిపోతున్నాయి. లేక్ పూపో, ఇది కూడా బొలీవియా 2nd లార్జెస్ట్ లేక్ అని చెప్పొచ్చు. తర్వాత ఆర్ఎల్సీ డ్రై అయిపోతుంది, కాస్పియన్ సీ ష్రింక్ అయిపోతుంది మనం చూస్తే. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఒక మాట అన్నారు, ఆర్ఎల్సీ డ్రై అయిపోవటం వరల్డ్స్ వర్స్ట్ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అని చెప్పారనమాట. కాబట్టి టిటికాకా లేక్ని కాపాడుకోవడం ప్రపంచం యొక్క బాధ్యత. ఎందుకంటే టిటికాకా లేక్ రామ్సార్ వెట్లాండ్స్లో ఒక ఇంపార్టెంట్ సైట్ కూడా కాబట్టి.